పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు అన్నారు. 20 సీట్లు కదా 18 అయింది. ఆ 18లో కూడా అన్ని తెలుగుదేశానికి సూట్ కేసులతో డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు. అసలు దాని వల్ల ఏం ఉపయోగం లేదు. కాపులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ప్రతి ఒక్కరికి అట్టడుగున్న వాళ్ళకు కూడా ఎతిక మరే తీసుకొచ్చి బీసీలకి సీట్లు ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు, ఎస్టీలకి ఇచ్చారు, మైనారిటీస్ కి ఇచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిసిద్ది, వైసీపీ జెండా ఎగిరిద్ది. 3 కూటమిలు కాదు 30 కూటమిలు తెచ్చుకున్నా కూడా పక్కాగా జగన్ గారు 175/175 పేదలకి ఆయన సహాయం చేశాడు. డైరెక్ట్ గా 131 బటన్స్ నొక్కాడు. పేద ప్రజల కోసం 131 బటన్లు నొక్కాడు. ఆయన కోసం 2 బటన్లు నొక్కుతాడని ఆయనకి నమ్మకం, ప్రజల మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే పనిచేస్తున్నారు. ఎంపీ సీట్లు 25/25 ఖచ్చితంగా వస్తాయి, పక్కాగా గెలుస్తారు. కేసీఆర్ నాని గారు అంతకు ముందు టీడీపీలో ఉన్నారు. అది ఓన్లీ కమ్మ వాళ్ళ కోసమే అది టీడీపీ పార్టీ విజయవాడలో ఎలిగింది. ఇప్పుడు కేసీఆర్ రాకతో ఇంకా పక్కాగా విజయవాడ మారిపోయింది. కాపులు పక్కాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకాకు వచ్చేసారు, ఖచ్చితంగా వచ్చారు. పేదల పార్టీ పేదల గుండెల్లో స్థానం స్థిరపరచుకున్నాడు. ఆయన అభిమానము నమ్మకం ఏం చేయలేదు, పేదల గుండెల్లో స్థానం సంపాదించాడు. ఆరోగ్యశ్రీ పెట్టారు, చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. మేము చదివినప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు. మేము ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదా అని బాధగా ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, సాక్స్లు, సిబిఎస్ఈ సిలబస్, మెయిన్ సిబిఎస్ఈ సిలబస్. అసలు ఇంగ్లీష్ అంటే పెత్తందారులకే సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఐబీ సిలబస్, సిబిఎస్ఈ తీసుకురావాలని చెప్పి గొప్ప కార్యక్రమాలు. చిన్నపిల్లలకి ఓటు లేదు కదండి, అయినా కూడా పిల్లల కోసం ఒక మేనమామగా, ఒక ఫాదర్ లేని వాళ్ళకి ఫాదర్ గా, మేనమామ లేని వాళ్ళకి మేనమామగా ఎంత ఇదిగా ఎంత లోతుగా ఆలోచించి ఆయన సిబిఎస్ఈ సిలబస్ పెట్టాడు. పేదలకి ఎక్కడ అట్టడుగున్న వర్గాలకు వరకు కూడా తీసుకెళ్లాడు. ఆయన కార్యక్రమాలు తీసుకెళ్లి చివరి వరకు డబ్బులు వచ్చాయి కాదు, మధ్యలోనే సగం నొక్కేసేసేవారు. ఇప్పుడు అవి చివరి దాకా వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా పడింది, డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లో తీసుకొని వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇది పక్కాగా చాలా అందరికి నచ్చింది, పక్కా గెలుస్తారు. ఎందుకంటే ఆయన ఇంటింటికి బాగా ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఆయన మీద రాయిదాడి చేసిన తర్వాత ఇంకా బాగా డిమాండ్ వచ్చింది. అంతకు ముందు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన కింద ఇప్పుడు ఇటువైపు మార్చారు కదా సెంట్రల్ కి, దాని వల్ల ఆయన బాగా గెలుస్తారు. ఇంటింటికి ప్రచారం బాగా చేస్తున్నారు, మాట్లాడారు, ఇంటింటికి వచ్చారు, మాట్లాడారు. మేము ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, కలిసాము, పరిస్థితుల గురించి చెప్పాము, బాగా రెస్పాండ్ అయ్యారు. ఆ కింద ఉన్న కేడర్ వాళ్ళు కూడా బాగా మాట్లాడారు.